డిఎస్సి తెలుగు జాతరలోని డప్పు చప్పులు ఆకాశాన్ని తాక ఇది అలంకరణ అతిశయోక్తి అలంకరణ వ్రతము పదానికి పర్యాయపదాలు తేరు స్వందనం ధర్మబోధ పాఠ్యాంశం ఇతివృత్తం కుటుంబ సంబంధాలు నరుడు పదానికి నానార్థాలు మానవుడు అర్జునుడు ధర్మం కోసం కన్న కొడుకుకు మరణశిక్ష విధించిన రాజు ధర్మ రీతిని తెలుపుట ఈ పాఠం ఉద్దేశం. ధర్మ నిర్ణయం చూస్తే చూపులు నవ్వితే నవ్వులు గుద్దితే గుద్దులు ఇది ఒక పొడుపుగత నరేష విడదీస్తే నరాప్లే శీష నలు దశలు ఏ సమాసం ద్విగు సమాసం పున్నామ నరకం నుంచి తల్లిదండ్రులు రక్షించేవాడు పుత్రుడు ఆమె ముఖము బహు చక్కగా ఉంది ముఖము పదానికి వికృతి మగము ఆగ్రహం చెందు అనే అర్థంలో వాడే జాతీయం. అగ్గి మీద గుగ్గలం కుక్క కాటుకు చొబ్బు దెబ్బ ఇది ఒక సామెత. కంజర అనగా ఒక రకమైన వాయిద్యం. వానల సకాలంలో కురిస్తే పంటలు పండుతాయి ఇది ఏ వాక్యం చేదర్థక వాక్యం. ఈ విషయాన్ని బౌద్ధమత గ్రంథం తెలుపుతున్నది. వాక్యాన్ని కర్మని వాక్యంగా మారిస్తే ఈ విషయం బౌద్ధమత గ్రంథం చేత తెలియబడుతున్నది. తొలి తెలుగు ప్రబంధం మను చరిత్రం. చందో నియమాలు లేకున్నా అల్పాక్షరాలతో అనల్పార్థాన్నిచ్చే ప్రక్రియ వచన కవిత. జాతీయ జెండా రూపశిల్పి ఈ జిల్లావాసి. కృష్ణ సబరణమయ్యవ అనే గణాలు ఉన్న పద్యం మత్తేబం కవాతు అంటే సైనికుల క్రమశిక్షణతో లయబద్ధంగా అన్నాడు. క్రింది వాటిలో వ్యతిరేకార్థక క్రియాపదం పాడక. అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం ఫిబ్రవరి 21. మీరు ఉత్తీర్ణులవుదురుగాక ఇది వాక్యం ఆశీర్వార్థక వాక్యం. సంధి జరిగే రెండు పదాలలో స్వతంత్రమైన అర్థం కలిగిన మొదటి పదాన్ని ఇలా పిలుస్తారు పూర్వపదం. నాకు ఈత అంటే ఎంతో సరదా ఈత కొట్టడం ఆరోగ్యం కూడా అని అక్షయ అన్నది. ఈ వాక్యాన్ని పరోక్ష కథంలోకి మార్చండి. తనకు ఈత అంటే ఎంతో సరదా ఈత కొట్టడం ఆరోగ్యం కూడానని అక్షయ అన్నది. మత్తేబు వృత్తజాతి పద్యంలో అక్షరాల సంఖ్య 20.